హలో ఫ్రెండ్స్, ఈ దీపావళికి పాకం గారెలు వండామండి. దీనికి కావాల్సింది మినపప్పు రుబ్బు గట్టిగా ఆడాలండి. రుబ్బు గారెల పిండి గట్టిగా ఉంటే గారెలు బాగుంటాయి. కళాయిలో నూనె పోసుకొని వేడెక్కేలాగా స్టవ్ మీద పెట్టాలండి. అలాగే ఇప్పుడు గారెలు వేసుకుంటున్నామండి ఒకటి. ముందుగా రుబ్బుని ఉండలాగా చేసుకోవాలండి. చేసుకొని వేలితో ఒత్తుకొని చేత్తో ఒత్తుకొని హోల్ పెట్టి ఆయిల్లో వేసేయడమేనండి. మళ్ళీ చేయి తడి చేసుకొని కొద్దిగా రుబ్బు తీసుకొని ఉండ చుట్టుకొని మళ్ళీ చేత్తో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలండి. సింపుల్గా మన ఇంట్లో ఎలా వండుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. దీనికి వంట సోడాలు ఇవన్నీ వేయవసరం లేదు. నార్మల్గా వడ అలాగే వేస్తాం అలాగే వేయాలండి. మీడియం ఫ్లేమ్లోనే అలా వేగాలండి. హై ఫ్లేమ్లో పెడితే గారె మాడిపోద్దండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. తిరగేసుకోవాలండి అటు నుంచి ఇటు. ముందే పాకం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి మేము ఈ విధంగా తయారు చేసి పెట్టాం. దాంట్లో వేగిన గారెలు వేసుకొని అటు ఇటు తిప్పాలండి. పాకం బాగా పడుతుంది. పాకంలో ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగా కిందకి ముంచితే బాగా లాక్కుంటుందండి పాకం. ఆ గారెలు వేగాక మళ్ళీ మనం రుబ్బు తీసుకొని అదే విధంగా వడలు వేసుకోవాలండి. ఇందులో వేసిన గారెలు పక్కకు తీసుకొని మళ్ళీ వేగిన గారెలు వేసుకోవాలండి. పాకం మరీ గట్టిగా కాకుండా లైట్గా అయినా పర్లేదండి. ముదరపాకం అవసరం లేదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పాకం గారెలు. మీరు ట్రై